కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఓల్డ్ సిటీ నుంచి హిందువులను తరిమేసే కుట్ర చేస్తోందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హైదరాబాద్ ఎంపీ ముందుగా వాళ్ళ తమ్ముడికి సూక్తులు చెప్పాలని అన్నారు. పురాణాపూల్లో కర్ఫ్యూ వాతావరణం ఉండటం రేవంత్ కు సిగ్గుచేటని ధర్మపురి విమర్శించారు. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అని రేవంత్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్లే మైసమ్మ ఆలయంలోకి విగ్రహం ధ్వంసం, స్థానికంగా రెండు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగడం వంటి దాడులు జరిగాయని అన్నారు. కాంగ్రెస్ హయాంలో హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. ఈ రేవంత్ ప్రత్యేకంగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఆ స్టేట్మెంట్ చేసి కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్ ఏదో ఒక హిందువులలో ఒక ఫోబియా క్రియేట్ చేస్తా ఉన్నారు. ఈ ఎంఐఎం కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఇటువంటి దాడులు చేసి ఫోబియా క్రియేట్ అయినప్పుడు, ఇన్సెక్యూరిటీ డెవలప్ అయినప్పుడు కమ్యూనల్ వైలెన్స్లన్నీ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ టెంపుల్ అటాక్స్ ప్రత్యేకంగా పాత బస్తీలో ఈ మధ్య చాలా ఎక్కువ జరగడం జరిగింది. ఇటువంటి హిందువులలో ఒక భయాందోళన సృష్టించి కశ్మీర్ ఎక్సోడస్ ఏదైతే అటువంటి ఓల్డ్ సిటీ నుంచి హిందువుల్ని తరిమేయాలా అన్న ఒక దురాలోచనతోటి ఒక కాంగ్రెస్ ఎంఐఎం ఒక స్ట్రాటజీ ఇది. జనవరి 10, 2026 కట్ట మైసమ్మ టెంపుల్ సఫిల్గూడ నేరేడ్మెట్ ఏరియా. జనవరి 14, 2026 మైసమ్మ టెంపుల్ పురాణాపుల్ దర్వాజా ఓల్డ్ సిటీ హైదరాబాద్. ఇది రేవంత్ రెడ్డి గారి ఘనత. ఇది నెత్తి మీద ఎక్కి కూర్చొని తిండి అరగక హిందూ దేవాలయాన్ని పడుతున్నారు. దానికి జిమ్మేదారు ముఖ్యమంత్రి. మొత్తం దొంగ వాగ్దానాలు, మళ్ళీ అన్నిటికీ హిందూ దేవుళ్ళు దేవతల మీద ఓట్లు అల్లా మీద ఒట్టేసినాడు ఒకటి. ఈ ఎంఐఎం వాళ్ళకు భయపడి ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ ముఖాలు మారినా, పార్టీలు మారినా, అటు కేసీఆర్ ముఖము, ఆ బీఆర్ఎస్ పార్టీ పోయినా, ఈ కాంగ్రెస్ వాడు వచ్చినా, రేవంత్ వచ్చినా, వీళ్ళందరూ కూడా గులాములుగా తయారైపోయి హిందూ సమాజాన్ని తాకట్టు పెడుతున్నారు వీళ్ళ ఓట్ల కోసం.